నమస్తే అండి, నా పేరు రోజారాణి. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఈ అమ్మ నాన్న ఆశ్రమం నాకు 7 ఇయర్స్గా తెలుసండి. నేను 7 ఇయర్స్ నుంచి వస్తున్నాను, నేను మా వారును. రోడ్ల మీద తిరిగే మానసిక వికలాంగులు చేరదీసి అమోఘమైన సేవ చేస్తున్నారండి. వాళ్ళ ఊరికి సేవకి మెచ్చి మేము ఇన్నాళ్ళ నుంచి వస్తున్నాము. వారందరికీ ఆరోగ్యం బాగుండి వారి వీళ్ళకి వెళ్ళాలని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తున్నానండి. నా ద్వారా వీరికి కూడా చెప్పిన వీరందరూ కూడా వెంటనే స్పందించి వచ్చారండి. థ్యాంక్ యూ. నా పేరు జయశ్రీ. మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాము. ఇక్కడ ముందుగా ఈరోజు విమెన్స్ డే, మార్చ్ 8. అందరికీ కూడా ఇక్కడున్న ఆడవాళ్ళందరికీ కూడా శాపగ్రస్తుల్లాగా ఉన్నారు. చాలా బాధ అనిపిస్తుంది చూస్తుంటే. కానీ ఇంత అమోఘమైన సేవ అందిస్తున్న ఈ చిన్న వయసులో ఉన్న వీళ్ళకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ హ్యాపీ ఉమెన్స్ డే. అందరూ కూడా ఆడవాళ్ళందరూ కూడా చాలా బాగుండాలని, ఈరోజు అద్భుతంగా ఉండాలి, ముందు ఇంకా మీకు అంత ఆరోగ్యాలు కుదుటపడాలి, లేదా ఉన్నంత లైఫ్లో పీస్ఫుల్గా శాంతిగా వీళ్ళ సమక్షంలో మీ జీవితాలు వెళ్ళాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈ రోజున మేము ఇక్కడికి రావడానికి కారణం ప్రధానంగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేమందరం ఒక కమ్యూనిటీ నుంచి వచ్చామండి. సో ఈ సేవ చేస్తున్న సంగతి మాకు తెలిసి, అంటే ఇది మనకి భక్తి ఛానల్ ద్వారా చాలా కాలం నుంచి అమ్మా నాన్న ఆశ్రమం ఉంది అని చెప్పేసి తెలుసు. కానీ ఈ ప్రాంతంలో ఇంత దూరంలో ఉందనేది ఎప్పుడు మాకు, అంటే ఇంత దూరంలో ఉంది కదా అనేది మేము రాలేకపోయాము. కానీ ఈ రోజున రోజా గారు ప్రేరణతోటి కొంత మేమందరం కూడా ఒకరికొకళ్ళని చెప్పుకుని మేమందరం కూడా హౌస్ వైఫ్ చక్కగా కొంత గ్రాసరీనన్నా కొంత ఎంత చిటికెడు ప్రసాదం లాగా మేము తెచ్చినవి ఇవి. ఈ ఇంత సంస్థలో ఈరోజు భోజనానికి సరిపడాగా ఇవ్వాలనే ఉద్దేశంతో మేము కొన్ని సరుకుల్ని బియ్యం పప్పులు ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చాము. అలాగే తర్వాత కూడా ఫ్యూచర్లో కూడా ఇంకా చాలామంది ముందుకు వచ్చారు ఈ సర్వీస్ తెలిసి. మేము ఇప్పుడు వాళ్ళకి చెప్పడం ద్వారా మీకు ఫ్యూచర్లో కూడా మా వంతు మేము సాయం చేస్తామని ఈ మహిళా దినోత్సవ సందర్భంగా ఈ సంస్థ యాజమాన్యానికి తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. అందరూ చల్లగా ఉండాలి. ఆ భగవంతుడి కృప, శివుడు ద్వారా మీ అందరికి ఆశీస్సులు అన్నీ కూడా అందాలని కోరుకుంటున్నాం. హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే.
అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న నా అంటూ ఎవరూ లేని 600 మంది అన్నదానానికి సహకరించి పుణ్యం కట్టుకోండి. వారి నిత్యాన్నదానం నిమిత్తం బియ్యం, పప్పు, కూరగాయలు వంటి కిరాణా సామాగ్రిని అందించి మానవత్వం చాటండి. మీ ఇంట జరిగే పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పెద్దల వర్ధంతి కార్యక్రమాల వేళ ఈ అభాగ్యులకు శక్తి మేర అన్నదానం చేసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించండి.